హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నానండి. మొన్న చూపించాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలని, అదే అండి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేసేసానండి. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అన్నీ కటింగ్ చేసేసానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. ఒకటే అనమాట ఉండేది. ఇంకా పండగ కదండి, అందరు కావాలంటున్నారు, అందుకే ఒకటే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. మిగతా ముందే స్టిచ్చింగ్ చేశాను అనమాట. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీటికి దారాలు, హుక్స్లు, హెమ్మింగ్ అవన్నీ చేసేయాలండి. బ్లౌజ్ ఇప్పుడే కదా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ పెట్టేసేయాలండి. ఇంకా చేతులకు కూడా వేసేయాలి హెమ్మింగ్ అయిపోయిందండి. హుక్స్లు పెట్టేశాను, దారాలు కూడా పెట్టేశాను అండి. హెమ్మింగ్ కూడా చేసేసాను. చేతులకి, మెడకి అంతా హెమ్మింగ్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్. ఇంకా ఫాల్స్ వేయాలండి శారీకి. ఇంకా ఆ మిషన్ తీసేసి జిగ్జాగ్ మిషన్ పెట్టేశానండి తల. ఇప్పుడు ఆయిల్ అంతా వేసి తుడిచేసి దారాలు అందుకు వెతికి పెట్టేసి ఇంకా ఫాల్ వేస్తున్నానండి శారీస్లకి. ఫాల్ కూడా ముందే నీళ్ళలో జాడిచ్చేసి ఐరన్ చేసి పెట్టేశాను. ఈ శారీసేనండి. ఇది చెరుగులు కుడుతున్నాను. చెరుగులు వేసేదానికి ఒక పాదము, ఫాల్ వేయడానికి ఒక పాదం అండి. ఈ మార్చనికి, దారాలు మార్చనికే సరిపోతాయండి. శారీకి ఫాల్ వేసేస్తున్నాను. ఈ శారీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎల్లో శారీ ఉంది, అది కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కలర్ అనమాట. ఇది చెరుగులకు ఒక పాదం కుట్టేసేయాలి, ఫాల్స్లకు ఒక పాదం పెట్టేసేయాలి. తర్వాత థ్రెడ్లు వేరుంటాయి, కలర్స్ ఇవన్నీ లేట్ అవుతాయండి ఫాల్ వేయడానికి. ఇప్పుడు పాదం తీసేస్తున్నాను చూడండి. ఇది చెరుగులు కుట్టే పాదం అనమాట. ఇప్పుడు ఇంకో పాదం పెడుతున్నాను, అది ఫాల్ వేసే పాదం అనమాట. ఇది అట్లా మార్చుకోనికే టైం అవుతుందండి. మొత్తం స్టిచ్చింగ్ చేసేసానండి. ఇంకో శారీ బ్లాక్ శారీ ఉందండి. ఇంకా ఆ శారీ ఫాల్ వేస్తే కంప్లీట్ అవుతాయండి. బ్లాక్ శారీ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇప్పుడు. ఈ బ్లాక్ శారీ మీది బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదండి, అది కట్ చేసి పక్కన పెట్టేశాను. ఫాల్ వేస్తున్నాను ముందు, ఆ బ్లౌజ్ తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను. ఈ మిషన్ పెట్టినప్పుడు, ఈ జిగ్జాగ్ తల పెట్టినప్పుడే ఇంకా అన్నీ ఫాల్ వేయాలి కదండి, అందుకే ఫాల్ వేస్తున్నాను. చీర మెత్తగా ఉన్నాయి కానీ బాగా వచ్చేసిందండి ఫాల్ వేయడం. ఎక్కడే కానీ ముడతలు లేకోకుండా వచ్చేసింది. చీర కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉందండి. వీటి మీదకే రెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇంకా వీటి చీరలు ఉన్నాయి కదండి, ఈ చీరల మీద బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మడతలు వేసి పెట్టేశాను. ఏ శారీలో బ్లౌజు ఆ శారీలో పెట్టేశానండి. ఇంకా బ్యాగ్లో పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. ఇదేనండి రెడ్ బ్లౌజు. ఈ బ్లాక్ శారీ మీద ఇది స్టిచ్చింగ్ చేయలేదు, అది పక్కన పెట్టేశాను. స్టిచ్చింగ్ అయిన మటుకు బ్యాగ్లో పెట్టేశానండి. తర్వాత మా వారు మామిడాకులు తెచ్చారండి. పండగ కదండి, వినాయక చవితి పండగ వస్తుంది కదండి, అందుకే మామిడాకులు తీసుకొచ్చాడు. ఈ సంచిలో ఉండేవన్నీ మామిడాకులే. వీటిని అన్నిటినీ దండ కట్టేసేయాలండి. మామిడాకులు మా వారు కట్టేస్తారులేండి మామిడాకుల దండ. నేను ఇంటికి వచ్చేసి ఉదయాన్నే బట్టలు నానబెట్టేశానండి. ఉదయాన్నే అవి ఉతికేస్తున్నానండి. ఇంటికి వచ్చేసి షర్ట్లు, బనియన్లు, టీ షర్ట్లు అవన్నీ ఉతికేసాను. ఇప్పుడు పాయింట్లు ఉతికేస్తున్నానండి. ఇంకా సోప్ పెట్టి జాడించిన బట్టలన్నీ ఇంకా బకెట్ వాటర్లో జాడిచ్చేసి పక్కన పెట్టేస్తున్నానండి. 2-3 సార్లు మామూలు వాటర్లో జాడించిన తర్వాత ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసేయాలండి. ఇంకా ఇప్పుడు పాయింట్లు కూడా అవన్నీ ఇంకా సోప్ పెట్టి జాడిచ్చేసానండి. తర్వాత డోర్ మ్యాట్స్ ఇవి కూడా ఉతికేస్తున్నానండి లాస్ట్లో.
డోర్ మ్యాట్స్, బ్యాగ్స్ అవన్నీ ఉతికేసానండి. కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంక ఇవన్నీ జాడిచ్చేసి గోడ పైన పెట్టేశాను. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో 5 నిమిషాలు నానబెట్టేసి ఇంకా అన్నీ ఆరేసేయాలండి. కంఫర్ట్ వాటర్లో నానబెట్టేసానండి 5 నిమిషాలు. వీటిని తీసేసి అన్నీ ఇంకా ఆరేయాలండి. అన్ని బట్టలన్నీ ఆరేసాను.